అదేందండి, ఎదురు ఉంటుంది కదండి గోపురం. గోపురం పగిలిపోయిన మందిరం, లేకపోతే దీపాలు పగిలిపోయిన విధంగా కనపడేటట్టు, లేదా కింద బండలు లేచిపోయినట్టు, గోడలు నెరలిడిచినట్టు, అవునా? అట్లా చూపిస్తే సంఘం ఎంత దరిద్రంగా ఉంది, మందిరాన్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా సంఘం యొక్క దారిద్ర్యానికి సూచనగా ఇవి కనపడతాయి. నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైందా? నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. రైట్, అందరు లైన్లోనే ఉన్నారు. సంఘం యొక్క దారిద్ర్యానికి గుర్తుగా ఏదైనా చిత్రపటం గీయమంటే పగిలిపోయిన గోడలు, అవునా, ఆరిపోయిన దీపాలు, పగిలిపోయిన బల్బులు, పగిలిపోయిన రేకులు, లేచిపోయిన పెంకులు, ఇట్లాంటివి కనపడేటట్టు చిత్రం గీస్తే ఈ సంఘం ఎంత దరిద్రంగా ఉందిరా, మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోలేదు అని అర్థం వస్తుంది. కానీ ఆయన ఏం చేయించారు తెలుసా? సంఘానికి ఈ విషయం అర్థం కావాలని ఖరీదైన లైట్లు ఆ మందిరంలో, ఖరీదైన పుల్పిట్, బలిపీఠం, మంచి అందమైన గోపురం ఎదురు, కింద చలువరాతి బండలు, అందమైన కిటికీలు, అందమైన తలుపులు, అన్ని సూపర్గా వేశాడు ఆర్టిస్టు, అన్ని అద్భుతంగా. ఇక దాన్ని చూస్తే అది పేదరికంతో దరిద్రంతో ఉన్న సంఘం కాదు, చాలా కాస్ట్లీగా, చాలా భక్తిపరులు ఉన్న సంఘంగా కనపడేటట్టు ఉంది ఆ మందిరం. ఇంత చేసి ట్విస్ట్ మెలికి ఎక్కడ పెట్టాడంటే, హుండీ ఉంటుంది కదా, కానుక బాక్సు, దాని మీద బూజు, దాని మీద ఒక సాలీడు, ఒక బూజు పురుగు గూడు కట్టుకున్నట్టు వేయించాడు. అంటే మందిరం అద్భుతం, అన్నీ ఓకే, కానీ సంఘం యొక్క దారిద్ర్యం ఎక్కడ ఉందంటే, అర్పణ సేకరించేటువంటి బాక్సు మీద బూజు పురుగు లేదా సాలీడు గూడు కట్టుకుంది. అంటే అర్థం ఏంటి? అది వినియోగించబడట్లా, దానిలో ఎవరు ఏమీ చేయటల్లా. ఆయన అన్నాడు, అక్కడ రాస్తాడు, సంఘం యొక్క దారిద్ర్యం ఇక్కడ ఉందన్నాడు. ఆ తర్వాత కింద మ్యాటర్ రాస్తాడు, ఏమనంటే, ఏ సంఘము సేవకులను పంపదో, ఏ సంఘము సేవకులకు వెన్నుదన్నుగా నిలవదో, ఏ సంఘము ఆ మందిరాన్నే మార్చి నల్ల బండలు తీసి తెల్ల బండలు వేసి, పాత కిటికీలు తీసి కొత్త కిటికీలు పెట్టి, పాత గోపురం పడగొట్టి కొత్త గోపురాలు కట్టి, కొత్త గంటలు కట్టి, దాన్నే కొత్త సొబగులు దిద్దుకుంటా, దాన్నే సింగారించుకుంటా ఒక తీతుని, తిమోతిని, ఎపఫ్రాని, ఎపఫ్రోదితుని పంపలేని సంఘాలే ఆధ్యాత్మిక దారిద్ర్యంతో ఉన్న సంఘాలు అని రాస్తాడు. ఎంతమందికి అర్థమైంది మీకు? ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మాకేమన్నా ఉందా నాయన టెండరు, మమ్మల్ని ఏమన్నా పైసలు తెమ్మంటున్నావా ఏంది లేనిపోయిందని అన్నట్టు చూస్తున్నారు. నాకెళ్ళి నీకో దండం, ఈ డబ్బులకో దండం. నన్ను అట్లా ఆలోచించొద్దు దయచేసి, నేను దానోడిని కాదని మీకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. కానీ సంఘము యొక్క బాధ్యత, సంఘం యొక్క జీవం, సంఘం యొక్క ఉజ్జీవం అక్కడే ఉంది. ఎక్కడ ఉంది? సంఘములో నుంచి ఆత్మీయ నాయకులు లేవాలి, సువార్థికులు లేవాలి, కాపర్లు లేవాలి. సువార్థికులు వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఆత్మను రక్షించాలి. కాపర్లు వెళ్ళి సంఘమును నడిపించాలి. సువార్థికులు వెళ్ళి సువార్త విత్తనాలు వెదజల్లి ఆత్మల రక్షణలో నడిపిస్తే రక్షింపబడినటువంటి కుటుంబాలను ఆధారం చేసుకుని ఒక కాపరి వెళ్ళి అక్కడ సంఘం కట్టాలి, పరిచర్య జరగాలి. ఆ విధంగా ప్రతి స్థానిక సంఘము తన బాధ్యతను నెరవేరిస్తే ఇంతకాలం ఉండకపోను యేసయ్య రాకడ. ఎప్పుడో వచ్చేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది?
స్థానిక సంఘాల్లో ఎక్కువ ఏం జరుగుతుంది? చాలా సంఘాల్లో చెప్పన, ఒక దైవజనుడు వస్తాడు, ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటాడు, అక్కడ ఒక సేవ మొదలు పెడతాడు, ఒక 100 మంది సంఘం అవుతారు, వెంటనే మందిరం మార్చేస్తాడు. ఇక 200 మంది సంఘం అవుతారు, ఇక అంతటితో ఆగిపోతాడు. ఆగిపోయి ఇక గ్యాదర్ అయ్యే మనీని ఇక ఆ మందిరాన్ని బొమ్మలాగా, ఆ మందిరాన్ని సుందరంగా, ఆ మందిరాన్ని అందంగా, ఆ మందిరాన్ని కింద పాల్గోసెత్తేటట్టు, ఆ మందిరాన్ని అడుదీపి దాన్ని బొమ్మలాగా ఇంకో స్టేర్ వేసి, ఇంకో స్టేర్ వేసి దాన్నే మంచిదే. దేవుని సన్నిధి అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా, నీట్గా, ఆకర్షణీయంగా ఉంచడం మంచిదే, దేవుని సన్నిధి కదా. అయితే పరిశుద్ధులు వచ్చి ఆరాధన చేసేటువంటి ప్రదేశం రమ్యంగా ఉండటంలో తప్పేం కాదు, కానీ మైండ్ అంతా దాని మీదే పెట్టి అసలు బాధ్యతను విస్మరించినటువంటి స్థానిక దైవజనుల పొరపాటును బట్టి ఈరోజు దేవుని రాజ్యం ఇంకా విస్తరించట్లేదు, కుంటుపడతానే ఉంది దాని విస్తరణలో. మరి జరగవలసిందేంటి? ఒక మందిర నిర్మాణం జరిగింది, దాని కనీస అవసరాలు తీర్చావు, ఓకే. నెక్స్ట్ ఏం జరగాలో తెలుసా? అక్కడ దైవజనులు, సువార్థికులు, కాపర్లకు తర్బీదు చేయబడాలి. అక్కడ సిద్ధపరచాలి. తమ్ముడు, దైవజనుడా, దైవజనురాలా, ఇద్దరు వినండి. మీరు జరిగించేటువంటి సేవా పరిచర్యలో ఒక 100 మందో 200 మందో సంఘం కట్టిన తర్వాత అక్కడే చక్రం తిప్పకూడదు, దాన్నే మార్చి చేసుకుంటూ అక్కడే మునిగి తేలకూడదు. సేవ కూడా నీవు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, నీ దగ్గర కొంతమందిని దేవుని సేవకై ఆయత్తపరచాలి. ఆయత్తపరిచి ఈ సంవత్సరం ఒంటిగా ఉన్నటువంటి ఈ సంఘం కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మరికొన్ని సంఘాలుగా రూపాంతరం చెందాలి. అంటే దైవజనులు లేవాలి, దైవజనురాండ్రులు లేవాలి, సువార్థికులు లేవాలి, కాపర్లు లేవాలి, వారికి తగిన ఉపదేశం అందాలి, వారు సిద్ధపరచబడాలి, ప్రార్థించేవారుగాను, వాక్యం ప్రకటించేవారుగాను, అన్యజనుల హృదయాన్ని గాయపరచకుండా, నొప్పించకుండా, ఒప్పించే విధంగా సువార్త చెప్పడం వారికి నేర్పాలి. వాళ్ళు లైన్లోకి వెళ్ళాలి. ధనము దాని కొరకు వెచ్చించాలి. అది నా పాయింట్. దీన్నే బొమ్మలాగా, దీన్నే ఇంకా మార్చి ఆ వచ్చే 100-150 మందికే కనీస అవసరాలు ఇవ్వు. మందిరంలో కనీస అవసరాలు ఇవ్వు, అవసరాలు తీర్చు. బిడ్డలకి కాస్త అనుకూలంగా, కాస్త సౌకర్యవంతంగా మినిమం చెయ్యి. తర్వాత ఏం చేస్తావు? నీ ధనాన్ని, అంటే సంఘము కేటాయించేటువంటి ధనాన్ని దాన్నే బొమ్మరిల్లా తీర్చిదిద్దడం కాదు, మిషనరీలను పంపాలి, దైవజనులను పంపాలి, ఆయా ప్రాంతాలకు పంపి దైవ సేవను విస్తరింపజేయాలి, దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేయాలి. ఒక సంఘంగా నువ్వు ప్రారంభమై కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అనేక సంఘములుగా రూపుదిద్దుకోవాలి. ఇది భారం, బాధ్యత, లక్ష్యం. ప్రతి స్థానిక దైవజనుడు ఈ బాధ్యతను గుర్తించి, నా సంఘములో ఇదిగో నన్ను దేవుడు ఈ పనికి నిలబెట్టాడు, మరి నేను ఇంతవరకు ఇది చేశాను, ఇక నెక్స్ట్ ఏం చేయాలని ప్రతి కాపరికి, ప్రతి సేవకుడికి తన పనిలో పారదర్శకత ఉండాలి. పారదర్శకత. ఇప్పుడు పారదర్శకం అంటే తెలుసా మీకు? ఇదిగో నా చేతిలో ఉంది చూడండి, స్ఫటికపు రాయిలాగా. ఇటు నుంచి చూస్తే అటు కూడా కనపడుతున్నారు మీరు. ఇది పారదర్శకంగా ఉంది అంటారు. దేవునికి స్తోత్రం. అంటే ఇటు నుంచి చూస్తే అటు కూడా కనపడిద్ది అన్నట్టు. అంటే స్పష్టముగా, తేటగా పరిచర్య చేసేటువంటి దైవజనుడు, దైవజనులు అందరూ ఇక్కడ ఉండే వినేవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు అందరికీ చెప్తున్నాను నేను. ఎప్పుడైతే ఒక సంఘం కట్టి అందులో నుంచి కొంతమందిని సిద్ధపరిచి కొన్ని ప్రాంతాలకు పంపి అక్కడ కూడా సువార్త వ్యాపింపజేసి సంఘ నిర్మాణాలు జరిగించి ఇట్లా శాఖోపశాఖలుగా ఒక చెట్టు కానీ ఎదుగుతూ కొమ్మలేసి అనగొమ్మలేసి పెరిగినట్లుగా ఒక స్థానిక దైవజనుడు ఒక సంఘాన్ని అనేక సంఘాలుగా రూపాంతర పరచడంలోనే వాని మీద ఉన్న దేవుని ఏర్పాటు, అభిషేకం, వాని నైపుణ్యత అర్థమవుతుంది.
అంటే నేను చేస్తున్నందున నేనేదో స్పెషల్ అన్నందు నేను చూయించుకోవటానికి చేయటల్లా, చెప్పట్లా ఈ విషయాలు. బాధ్యత చెప్తున్నాను నాన్న. మన వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారో, ఏ పాయింట్లో మిస్ అవుతున్నారో దాని విషయంలో బాధపడి చెప్తున్నాను. సంఘము 100 కానీ 150 మంది కానీ 200 మంది కానీ గ్యాదర్ అయినప్పుడు చర్చి అవసరతలు మాత్రమే వాళ్ళకి చెప్పటం కాదు, మిషనరీల అవసరత కూడా నువ్వు వాళ్ళకి చెప్పాలి. ప్రతి స్థానిక సంఘము దైవజనుల్ని సిద్ధపరిచి పంపాలి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని పంపండి. పంపటం అంటే ఏంటో తెలుసా? మెడబట్టుకొని నెట్టడం కాదు. వాళ్ళకి కావలసిన హెల్ప్ ఇచ్చి, వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి, వాళ్ళకి చేయూతగా నిలవండి. తప్పకుండా దేవుని రాజ్య విస్తరణలో వారందరూ వాడబడతారు అన్నాడు కదా పెద్దాయన. అట్లాగా ఈరోజు స్థానిక సంఘాల్లో జరుగుతున్నది ఏంటంటే, చాలా వరకు మందిరాల్లో ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? అక్కడే కూర్చొని అక్కడే 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 అక్కడే. కానీ నేను నా పని విషయంలో అలా ఉండదలుచుకోవాలా. ప్రారంభం నుంచి కూడా పారదర్శకంగా ఉండాలి. అసలు నేను ఎందుకు పిలువబడ్డాను, ఎంతవరకు చేశాను, ఇంకా దేని అవసరత ఎలా ఉంది, ఏది ప్రాముఖ్యం, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని అట్లా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వచ్చాను. ఈరోజు కూడా అదే మెట్లో ఉన్నా నేను. నాకేమండి ఇప్పుడు శుభ్రంగా ఇక్కడ కూర్చొని ఆన్లైన్లో నేను డైలీ వర్తమానం అందిస్తే అందరికి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ నేను ఊళ్ళు తిరగాల, రాష్ట్రాలు తిరగాల, అవసరమా? మంచిగా ఆన్లైన్ సౌకర్యం వచ్చింది కదా. అయినా సరే అందులో మాట్లాడతాను. నా వంతు నేను కూడా వెళ్ళి చేస్తాను. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు, సర్వ సృష్టికి వెళ్ళా. అది చాలా చోట్ల అన్నాడు, మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచుడి, మీరు వెళ్ళి దయ్యములను వెళ్ళగొట్టుడి, మీరు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించుడి. వెళ్ళు అన్నాడు కాబట్టి వెళ్తానే ఉంటాను నేను, అంతే. దేవునికి స్తోత్రం. ఆన్లైన్లో చేస్తా, మళ్ళీ వెళ్తా. ఫస్ట్ నుంచి కూడా తమ్ముళ్ళు సేవకులు చాలామంది ఉన్నారు, అందుకని చెప్తున్నాను. మీరు కూడా సేవకు వచ్చేవాళ్లే కాబట్టి భవిష్యత్తులో నాకు గట్టి నమ్మకం చెప్పనా, ఆ సేవకుడుగానో సేవకురాలుగానో పరిచారకుడుగానో ఏదో ఒక ఏర్పాటు నీ మీద ఉంటేనే నిన్ను తీసుకొచ్చి దేవుడు నాకు తోడు చేస్తాడు, నన్ను మీకు తోడు చేస్తాడు అన్నమాట. ఏదో ఒక విధంగా మిమ్మల్ని వాడుకోవాలనే ఉద్దేశం ఆయనకి లేకపోతే నేను మీకు కనపడను, మీరు నాకు కనపడరు. నన్నంటూ మీకు లింక్ చేశాడంటే, మిమ్మల్ని తెచ్చి నాకు కూడా తోడు చేశాడంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక పాత్రగా వాడుకునే ప్లాన్ ఉంటేనే మిమ్మల్ని నా దాకా రానిస్తాడు. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే ఆ విధమైన ఉపదేశం, ఆ విధమైన నడిపింపు, ఆ విధమైన సిద్ధపాటు దేవుడు కృపతో నాకు అనుగ్రహించిన కారణం చేత ఈ మాట చెప్తున్నా. నా దగ్గరికి నడిపించిన ముసలమ్మ కూడా ఊరకుండదు, అంతే. అన్నీ అయిపోయిన ముసలమ్మగా నువ్వు వచ్చావన్నా కూడా నీ మీద కూడా ప్లాన్ ఉంది, నిన్ను కూడా వాడుకుంటాడు. అలాంటి బోధ నీకు అందడానికి ఇక్కడికి తెస్తాడు నిన్ను దేవుడు. అది నా పాయింట్. నీ మీద ఆ ఏర్పాటు లేకపోతే నువ్వు ఎక్కడో తిరుగుతావు, అంతే. ఆ ప్లాన్ ఉంటే నేను ఎడదాకా రాగలుగుతావు. నువ్వు షాలేం రాజు అనేవాడు నీకు అక్కడ దొరుకుతాడు, ఆ పాయింట్ దగ్గర దొరుకుతాడు. అది విషయం. ఆ ఏర్పాటు నీ మీద లేకపోతే వీడు నీకు కనపడ్డావు. షాలేం రాజు అనేవాడు నీకు కనపడ్డాడంటే ఖచ్చితంగా కొద్ది రోజులకు నువ్వు ఏదో ఒకటి కావాలంటే పరిచారకుడు అయినా కావాలా, సువార్థికురాలు అన్నా కావాలా, కాపరి అన్నా కావాలా, దైవ సేవలో ఏదో ఒక పార్ట్లోకి వచ్చేయాల. నువ్వు ఆ ఏర్పాటు ఉంటేనే నువ్వు నన్ను వెంబడించగలవు, లేకపోతే నీ వల్ల కాదు. పక్క స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి. ఎందుకంటే ఇప్పటివరకు నేను అబ్జర్వ్ చేసింది అది. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఆ జూమ్లో వాళ్ళని కూడా అప్పుడప్పుడు చూపించరా, నీకు దండం పెడతా, వాళ్ళు కూడా చూపించరా నాయన, నువ్వు ఎటు చూపించలేదని వాళ్ళ మొఖాలు కూడా చూపెట్టి మానేస్తున్నారు వాళ్ళు. చూపించరా నాయన, వాళ్ళని చూపించగతే వాళ్ళ మొఖాలు కూడా చూద్దాం.
మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో. దేవుని ప్రణాళిక నీ మీద ఉండి నిన్ను దేవుడు ఏదో ఒక విధంగా వినియోగించగోరితే ఖచ్చితంగా నిన్ను నా ముందుకు తెస్తాడు. ఆయన తెచ్చాడు అంటే ఇంకా నువ్వు ఆ విధమైన సందేశంతో సంధించబడతావు, ఆ విధమైన ఉపదేశంతో రేపబడతావు. నా దగ్గరకు వస్తూ కూడా సంవత్సరాలుగా నువ్వు ఏం చేయకుండా ఉన్నావంటే అది చాలా దారుణమైన విషయం. సువార్త అన్నా చెప్పాలి, ఆత్మను రక్షించనన్నా రక్షించాలి, పరిచర్య అన్నా చేయాలి, లేకపోతే మందిరంలో పరిచర్య అన్నా చేయాలి. ఏదో ఒక సేవలో నువ్వు వాడబడాలి. ఆఖరికి ఈ స్పిరిచువల్ సర్వీస్లో నీకు అంత సీన్ లేకపోతే సోషల్ సర్వీస్ అయినా చేయాలి. ఏదో ఒక విధంగా దైవ సేవ అనే ఏర్పాటు నీ మీద లేకపోతే మళ్ళీ చెప్తున్నా, నిన్ను నా దాకా రానివ్వడు. జస్ట్ అవసరాలు తీర్చుకొని సమస్యల పరిష్కారాన్ని వెతుక్కొని ఏదో భక్తి సాధన అంటే ఏదో దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి వెళ్ళాలి, కాబట్టి వెళ్తున్నాం, వస్తున్నాం కాబట్టి వస్తున్నాం అన్నట్టుగా ఆచారంగా నామకార్థంగా ఆ పైన ఉండే సరుకు నా దగ్గరకు రాదు, వచ్చినా ఉండదు. అర్థమైందా? మన దగ్గర కూర్చోవాలంటే మొండి సరుకు అయి ఉండాలా. ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళి అక్కడ పరిచర్య చేయాలని ఎందుకు ధీమా వ్యక్తం చేస్తున్నామని తెలుసా? ఇక్కడ ఉన్నోళ్ళైనా ఎక్కడ ఉన్నోళ్ళైనా నాకు దేవుడు లింకు చేసిన వాళ్ళు మొండి సరికే ఉంటారు. అడవిలోకైనా సరే వాళ్ళు రాగలుగుతారు, ఎక్కడికైనా వాళ్ళు. ఎందుకంటే ఏర్పాటు అది ఎక్కడుంది ఏందనేది కాదు, ఎక్కడున్నా అరణ్యంలో సరే. కాకపోతే నేను కొంచెం వాళ్ళకి కొంచెం సౌకర్యం చూస్తాను అంతే. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి అలాగే సహోదర సేవకులకు అందరికీ తెలియజేయడం ఏమనగా, బ్రతికే బ్రతుకులో అయినా, చేసే సేవలో అయినా, చేసే పరిచర్యలో అయినా పారదర్శకత ఉండాలి. తీరా నీ కళ్ళు బాగా తేటగా కనపడ్డా దాకా నువ్వు ఆగితే మొత్తం టైం అంతా అయిపోయి ఏసై నేను పిలిచే ఛాన్స్ ఉంటుంది. ఆయన పిలిచిందాకా నిద్రపోతా కూర్చోవద్దు. ఇప్పటి నుంచే నీ లైఫ్లో ఎంతవరకు వచ్చావు, ఇంకేం చేయాలి, వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న వేసుకుంటా జాగ్రత్తగా అడుగులు ముందుకేయాలి. టైంని అద్భుతంగా సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, సమయపాలన జాగ్రత్త. నువ్వు ఆగావని టైం నీ కోసం ఆగదు. నువ్వు నేర్చుకోలేదనే కాలం నీ కోసం ఆగదు. నువ్వు నేర్చుకునే టైం పోగొట్టుకున్నావంటే తీరా దేవుడు నిన్ను పనికి పిలిచిన తర్వాత నీకేమీ తెలియదు. అందుకే పిలుపు అందుకోకముందే, దేవుడు నిన్ను విపరీతంగా వాడుకోవటం మొదలు పెట్టకముందే నువ్వు సేకరించాల్సిన విషయాలన్నీ సేకరించాలి, తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకొని సిద్ధపడిన బుద్ధిగల కన్యలాగా లైన్లో ఉండాలి. స్తోత్రం చెప్పు. బుద్ధి లేని కన్యలాగా నిద్రమత్తులతో ఉండకూడదు. బుద్ధిగల కన్య పని ఏంటంటే సిద్ధపడి ఉంది. ఏం చేసింది? అలాగే అబ్బాయి బైబిల్ చదివావా అంటే ఎన్నిసార్లు చదివావు అంటే చదువుతూ ఉన్నాను. ఎన్నేళ్ళుగా? 12 ఏళ్ళుగా. ఏమాత్రం చదివావు? ఒక్కసారన్నా? మరి ఎడదాకా వచ్చావు? మలాకి ఎడదాకా వచ్చావు? యోనా? దేవుడు నీకు మంచి టైం ఇచ్చాడు. తినో, దేవుని వాక్యాన్ని భుజించు. మళ్ళా దేవుని వాక్యాన్ని తిను. ఇది టైం నీకు. తర్వాత బిజీ చేస్తాడు, అప్పుడు ఇది నీకు ఉపయోగపడిద్ది. దైవజనుడు చెప్పే ఉపదేశం వినో, ఇది నువ్వు వినే టైం. తర్వాత నిన్ను చెప్పిస్తాడు, నీ చేత మాట్లాడిస్తాడు. అప్పుడు నువ్వు విందామంటే నీకు టైం దొరకదు. అట్లాగా ఖాళీ దొరికింది. అభిషేకం కోసం దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో పెనుగులాడే సమయం ఇది దాటి నిన్ను ఫీల్డ్లో తీసుకెళ్ళాడంటే ప్రజలు నీకు మళ్ళీ ఆ సమయం దక్కనివ్వరు. అర్థమైందని నేను చెప్పింది. ఆ టైంలోకి దేవుడు నిన్ను తేకముందే నువ్వు దేవుని సన్నిధిని విపరీతముగా అనుభవించి రెడీగా ఉంటావు. తమ్ముడా, నిన్ను ఇంకా ముందుకు స్పీడ్గా తీసుకెళ్ళలేదంటే కారణం ఏంటో తెలుసా? సిద్ధపడరా బాబు అని దేవుడు అవకాశం ఇచ్చాడు నీకు. చదువునాయన, వాక్య జ్ఞానం తెలుసుకో, వాక్య జ్ఞానం నేర్చుకో, వ్యవహారం తెలుసుకో, మనుషులతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో, శిష్యత్వం చేయి, సిద్ధపడు. ప్రార్థనా అనుభవంలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడి దైవశక్తితో నింపబడి దేవుని ప్రభావాన్ని పొందుకో. నిన్ను వాడుకోవటం మొదలు పెట్టానంటే నువ్వు ఎంతవరకు రెడీ అయ్యావో అంతవరకే వాడతాను. వాడకంలో మళ్ళీ రెడీ అవుతానంటే కుదరదురా. ముందుగా సిద్ధపడని ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా దేవుడు మొత్తుకుంటానే ఉన్నాడు. కొంతమంది వినబడి సావట్లే. మనం ఏం చేద్దాం?
అంటే వాళ్ళకి వెళ్ళి చూశానని వాళ్ళు అనుకున్నారు. మీ సంగతి కూడా చెప్తున్నాను నేను. హల్లెలూయా. నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? బ్రదర్, దేవుడు నీకు ఎంటీ టైం ఇచ్చాడంటే మంచిగా సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చో, పిచ్చపాటి ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని కాదు. ఏం చేయాలి? అనుభవించేంత ఏకాంత ప్రార్థన అనుభవం ఇప్పుడే నువ్వు దేవునితో గడుపుకోవాలి. ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు గ్రంథం ఇప్పుడే చదివి రెడీగా ఉండాలి. బైబిల్లోని నిగూఢమైన సత్యాలు, ప్రశ్నలు అడిగి తెలుసుకొని ఆ అంబుల పొదిలో బాణాల్లాగా విషయాలన్నిటినీ కూడా సేకరించి ఉండాలి. భారతదేశంలో సేవ చేయాలనుకుంటే ఇండియా హిస్టరీ చదవాలి, భారత రాజ్యాంగం చదవాలి, భారతదేశంలోని మతాల మూలాలు చదవాలి, సంస్కృతి సంప్రదాయాలు చదవాలి. మందుగుండు సామాగ్రి అంతా దేవుడిచ్చిన టైంలోనే రెడీ చేసుకోవాలి. అర్థమైందా? అంతేగాని నడుస్తోందిలే జీవితం అని చెప్పని టైం పాసులు చేసుకుంటా టైంని పోగొట్టుకుంటే నువ్వు ఏ స్థాయిలో రెడీ అయ్యావో ఆ స్థాయిలోనే వాడబడగలుగుతావు. ఆసక్తి కలిగి ఎక్కువగా నువ్వు తీసుకున్నావా, అట్లయితే ఎక్కువగా నిన్ను వాడుకోవడానికి అవకాశం దొరికింది. కొంతే తీసుకున్నావు, కొంతవరకే వాడబడతావు. కాబట్టి దయచేసి టైంని పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానుల్లాగా ప్రవర్తించండి. అర్థమైందా? ప్రతి స్థానిక సంఘం ఒక సంఘంగా ఆగిపోకుండా అనేక సంఘాలుగా రూపాంతరం చెందడానికి బుద్ధి కలిగిన దైవజనులు, నన్ను వెంబడించే దైవజనులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎక్కడెక్కడో ఉండి ఆన్లైన్ ద్వారా వీక్షించే సేవకులందరికీ చెప్తున్నా, బొమ్మరిల్లులాగా దాన్ని ఆ మందిరాన్ని తీర్చిదిద్దుకోకుండా ఏదో 4 బాత్రూమ్లు లైన్ చేయి, ఆ నెత్తి మీద ఒక ఫ్యాన్ పెట్టు, కూర్చోడానికి కాస్త సౌకర్యం ఇవ్వు, అంత ఆహారానికి ఏర్పాటు చేయి, ఇక మిగిలిందంతా దైవజనుల్ని సిద్ధపరిచి వాళ్ళని పంపి ఇంకా అనేక ప్రాంతాలు క్రీస్తు కొరకు నరకం నుండి కాపాడటానికి, క్రీస్తు రాజ్యముగా వారిని సమకూర్చడానికి దైవజనుడా దైవజనురాలా ఆ దిశగా అడుగులేయి. దేవునికి మహిమ. ఇది వాక్యానుసారం వాక్య క్రమం. అంతియోకయ సంఘం నాయకులను తయారు చేసింది, శిష్యులను తయారు చేసింది, ప్రవక్తలను తయారు చేసింది, బోధకులను తయారు చేసింది, సువార్థికులను తయారు చేసింది, వారిని పంపింది. అది అంతియోకయ సంఘం యొక్క స్పెషల్. అమ్మా వింటున్నావా తల్లి? అంతియోకయ సంఘం స్పెషల్ ఏంటంటే అందులో పౌలులు బర్నబాలు లేచారు. యోధుల్ని సిద్ధపరిచి వారిని చేతులుంచి పంపింది అంతియోకయ సంఘం. క్రైస్తవులను ఎవరు అనబడ్డారో తెలుసా? అంతియోకయలోని శిష్యులు మొదట క్రైస్తవులు అనబడిరి. అంటే వాళ్ళని చూస్తే, ఆ సంఘస్థులను చూస్తే లోకానికి ఇదిగో వీళ్ళు క్రీస్తుని ఫాలో అవుతున్నారు, యాజ్ ఇట్ ఈస్గా క్రీస్తులాగా బ్రతుకుతున్నారు అని వాళ్ళకి ఏం టైటిల్ ఇచ్చిందో తెలుసా? క్రైస్తవులు అనే మొదటిసారి టైటిల్ అంతియోకయ సంఘంలో ఉన్న శిష్యులకు వచ్చింది. ప్రతి దైవజనుడి గుండెల్లో ఈ భారం ఉండాలి. నేను దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ నిర్మిస్తున్న ఈ సంఘము, పరిశుద్ధాత్మ సహాయముతో నిర్మిస్తున్న ఈ సంఘము అంతియోకయ సంఘము వలె దైవజనులను, సువార్థికులను, ప్రవక్తలను, అపోస్తలులను, బోధకులను లేపే సంఘముగా ఉండాలి. నాయకులను, శిష్యులను తయారు చేసే సంఘముగా ఉండాలి అని నీ హృదయంలో భారం ఉండాలి. రాసుకోనానా, రాసుకోనానా, గుర్తు పెట్టుకునే అంత సీన్ నీకు లేదు కానీ రాసుకో. ఆన్లైన్లో వీక్షించే వాళ్ళు కూడా రాసుకోండి నాన్న. దేవుడు నా ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచర్యలో, దేవుడు నా ద్వారా నిర్మిస్తున్నటువంటి సంఘం అంతియోకయ సంఘం వల్ల ఉండున్నట్లు నేను జాగ్రత్త తీసుకోవాలి. అందులో నుంచి సేవకులు, సేవకురాళ్ళు లేవాలి, సువార్థికులు లేవాలి, సువార్థికురాండ్రు లేవాలి, అందులో నుంచి ప్రవక్తలు లేవాలి, బోధకులు లేవాలి, అపోస్తలు లేవాలి, కాపరులు లేవాలి. ఆ విధంగా నేను నాయకుల్ని సిద్ధం చేయాలి. ఇది నా బాధ్యత, నా కర్తవ్యం. నా చేతికి దేవుడు అప్పగించిన ఆత్మల్ని సంపూర్ణతలోకి నడిపించాలి. వాళ్ళని పరిపూర్ణం చేసి దైవ సేవకై వాళ్ళని ఆయత్తపరచాలి. గుర్తుపెట్టుకోండి, అందరికీ చెప్తున్నా, పరిచారకులకు కూడా చెప్తున్నా, ఎప్పుడు మనమే ఉండం ఆట్టే కాలం. ఎప్పుడు మనమే ఉండం నాయకులారా, సోదరులారా, సేవకులారా.
మనం లేకపోయినా దేవుని పని ఆగకూడదు అనే దృష్టి ఉండాలి. నన్ను దేవుడు తీసుకున్నా నా దేవుని పని ఆగకూడదు. నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకు దేవుడు నేర్పిన అనుభవాలు అనేకులకు నేర్పి నాలాంటి వాళ్ళని అనేకుల్ని నేను తయారు చేయాలి. అప్పుడు నన్ను దేవుడు తీసుకున్నా, నన్ను ఇంకో చోటకి పంపించినా నేనున్న స్థానాన్ని భర్తీ చేసే యోధులు ఉండి తర్వాత సంఘాన్ని నడిపిస్తారు. అట్లా ప్రతి ఫీల్డ్లో కెమెరామ్యాన్గా నువ్వు ఉన్నావా, కెమెరా తీసి వీడియో ఆన్లైన్లో పంపించి అనేకులకు అందుబాటులోకి తీసుకెళ్తున్నావా? అట్లయితే ఆ లైవ్ వాళ్ళు కావచ్చు, కెమెరామ్యాన్ల దగ్గర నుంచి లైవ్ వాళ్ళ దాకా వాళ్ళ గుండెల్లో ఒక భారం ఉండాలి. ఏంటంటే నేను ఎంతవరకు ఉంటానో నాకు తెలియదు కనుక నేను పోయినా ఈ పని ఆగకుండానట్లు నాలాంటి వాళ్ళని అనేకుల్ని తయారు చేయాలనే మైండ్తో ఒక పరిచారకుడు పరిచర్య చేయాలి. సౌండ్ సిస్టమ్ చేస్తున్నావా? అట్లయితే సౌండ్ సిస్టమ్ నడిపేవాడు, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాడు, వారికి కూడా ఆ భారమే ఉండాలి. నేను ఒకవేళ ఉన్నా లేకపోయినా, లేదా నన్ను దేవుడు సేవకు పిలిస్తే సేవకు వెళ్ళినా, నా ప్లేస్లో ఉండి దీన్ని మొత్తాన్ని నడిపించే కొంతమంది నేను తయారు చేయాలనే భారం ఉండాలి. రా వాసు, ఉన్నావా నువ్వు? రైట్, దేవునికి స్తోత్రం. అట్లా ప్రతి దానికి 4-5 రెడీ చేసి పెట్టాలి. ప్రతి ఫీల్డ్లో 4-5 రెడీ చేసి పెట్టాలి. అలా ఎంతగా సిద్ధపరచగలమో అంతగా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నేను అందుకే అవకాశం ఇస్తాను అందరికీ. ఎందుకు? నేనేమన్నా గ్యారంటీ కార్డు ఏమైనా రాపించుకొని వచ్చాను అండి. ఏమో ఈరోజు ఎక్కడ ఉంచుతాడు, రేపు ఇంకో చోటకు తీసుకెళ్ళొచ్చు, వేరే దగ్గర లేదా వేరే రాష్ట్రానికే తీసుకెళ్ళొచ్చు. చెప్పగలిగింది ఏముంది? చల్ నడువురా, అయిపోయింది ఇక్కడ నీ సమయం, నడు అంటే వెళ్తా. ఆయన ఇక్కడ పని ఆకుండా ఉండాలంటే కొంతమంది ఇక్కడ నడిపించే వాళ్ళు తయారు కావాలి. అందుకే మొత్తుకొని చెప్తుంటారు, రేయ్ నా పిల్లలకు చెప్తా, మంచిగా సిద్ధపడాలిరా, మంచిగా సిద్ధపడాలి. ఎంతమంది ఆత్మీయ బిడ్డలనైనా బ్యాలెన్స్ చేయగలిగే విధంగా, వాళ్ళందరినీ కూడా నడిపించే విధంగా చర్చ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి సమస్త విషయాల్లో చురుకుగా ఉండాలి, మెళకువగా ఉండాలి, మంపుగా ఉండకూడదని నా బిడ్డల్ని హెచ్చరిస్తా, ఆత్మీయ బిడ్డల్ని హెచ్చరిస్తా. చక్కగా మాట్లాడుతుంటే స్వాగతిస్తా, ప్రోత్సహిస్తా, అవకాశం ఇస్తా, మాట్లాడండి అని. ఎందుకు? నేనొక్కడనే కాకూడదు. నేనొక్కడనే అయితే ఒక్కడితో పోతుంది. కానీ ఒకడు తనలాంటి వాళ్ళని 100 మందిని చేయగలిగితే వాడు పోయినా జరిగిద్ది, దేవుని పని జరిగిద్ది అంతే. అందుకే సరుకును ఉత్పత్తి చేయాలి. అది యేసయ్య వెళ్తా 11 మందిని రెడీ చేసిపోయాడు. ఆ 11 మంది పోతా మరికొంతమందిని రెడీ చేసిపోయారు. వాళ్ళు వెళ్తా మరికొంతమంది అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎన్ని ప్రాంతాలు ఉజ్జీవింపబడ్డాయంటే ఇదే లక్ష్యంతో పనిచేశారు. దైవ సేవ చేసే వాళ్ళకి కానీ, దేవుని వెంబడించే వాళ్ళకి కానీ చాలా కీలకమైన విషయం చెప్తున్నా ఇప్పుడు నేను. మరి దీన్ని ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారో వదిలేస్తున్నారో నాకైతే తెలియదు. తిక్కలోళ్ళు కొంతమంది ఉంటారు, ఆశోదోళ్ళు, ఎంత విలువైన చెప్పిన వాళ్ళకి అర్థమై సావదు. కానీ చురుకైనోడు దీన్ని ఖచ్చితంగా దృష్టిలో తీసుకుంటాడు, పనిలో ముందుకు వస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏమేమి నేర్పాలి? వెంబడించే బిడ్డలకి, సేవకులకి, తయారు చేసే వాళ్ళకి ప్రేమను నేర్పాలి, త్యాగాన్ని నేర్పాలి, వాక్యాన్ని నేర్పాలి, ప్రార్థనను నేర్పాలి, ఏకాంతంగా దేవుణ్ణి కలుసుకోవటం అనే దాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి. ఆ విధంగా దేవునితో వాళ్ళు కనెక్ట్ అయ్యి దేవునితో వాళ్ళు ఓన్గా నడుచుకోవటం నేర్చుకుంటే ఇక అన్ని విషయాల్లో వాళ్ళే బ్యాలెన్స్ అవుతారు. అలాగే మనుషులతో ప్రవర్తించటం చాలా ముఖ్యం. ప్రసంగం కన్నా ప్రవర్తన చాలా ముఖ్యం. కొంతమంది వాక్యం బాగా చెబుతారు కానీ నోరు కుదరదు, ఎవరితో ఎట్ట మాట్లాడాలో తెలియదు, ఏ సందర్భాన్ని ఎలా వ్యవహరించాలో తెలియదు. కొంతమందికి ఆ వ్యవహారం తెలియచావద్దు, నోరు కుదరదు అన్నాడు. తప్పు. వ్యవహారం మాటలో సౌమ్యం, మృదుత్వం. నోరు కంట్రోల్ చేసుకొని మర్యాదపూర్వకంగా వ్యక్తులతో మాట్లాడటం, మర్యాదపూర్వకంగా గౌరవనీయంగా మాట్లాడటం, చిరునవ్వుతో మాట్లాడటం, ఓర్పు సహనాలతో వ్యవహరించటం చాలా అవసరం. ఇవన్నీ నేర్పుకోవాలి ఆత్మీయ బిడ్డలకి.
నేర్పుకోవాలి. బిడ్డలు ఆ విధంగా సిద్ధపడితే వాళ్ళని ఎక్కడేసినా సరే సంఘం కట్టడానికి దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ప్రేమగా వ్యవహరించటం, త్యాగంతో వ్యవహరించటం, పవిత్రంగా వ్యవహరించటం, బాధ్యతగా వ్యవహరించటం, ఇవన్నీ ఒక సంఘాన్ని నడిపే కాపరికి ఉండాలి. విసుగు ఉండకూడదు, అమర్యాద ఉండకూడదు, అగౌరవం ఉండకూడదు. పిచ్చోడైనా మంచోడైనా గౌరవించే వ్యక్తిత్వం ఉండాలి. అతిథి ప్రియత్వం ఉండాలి. ఎవరు వచ్చినా ఇంటికి ఆతిథ్యం ఏదో ఉన్నంతలో అంత ఛాయ్ ఇవ్వటం, కాసిన మజ్జిగ ఇవ్వటం, లేదా కాసిన కనీసం మంచినీళ్ళు ఇచ్చి ప్రేమపూర్వకమైన పలకరింపు. కొంతమంది సేవకు వస్తారు కేవలం ప్రసంగం ఒక్కటి నేర్చుకొని. ప్రసంగం ఒక్కటి నేర్చుకుంటే సరిపోయిద్దా? ప్రసంగం పిల్లలు చేయమన్నా చేస్తున్నారు కదా ఈ మధ్య. ప్రవర్తనే కదా ముఖ్యం, ఎదుటి వాళ్ళతో వ్యవహరించడం కదా ముఖ్యం ఒక ఆత్మను రక్షించాలంటే. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకులైన వాళ్ళు సంఘాలని ముందుకు నడిపించే విధంగా, ఒక సంఘం కాస్త కొన్ని సంవత్సరాలు గడిచేసరికి 10 సంఘాలుగా రూపాంతరం చెందాలి. ఒక చోట మొదలైన ఒక ఉద్యమం అది 10 చోట్లకి వ్యాపించాలి. 10 ప్రాంతాలు క్రీస్తు కొరకు పట్టబడాలి, ప్రభావితం చేయబడాలి. అలాగే నన్ను వెంబడించే విశ్వాసులు స్త్రీలైనా పురుషులైనా ఏదో ఒకటి కావాలి. ఏది కాకుండా ఒట్టి రాయిలాగా ఉండొద్దు. సువార్త ప్రకటించి 4 ఆత్మల్ని సంపాదించటమా, లేదా ఆత్మల్ని రక్షించే వాళ్ళకి సపోర్ట్గా నిలబట్టమా, అవసరమైతే కష్టార్జితంలోంచి ఆర్థికంగా తోడ్పాటు అందించటమా, వెళితే వెళ్ళటం లేదా వెళ్ళే వాళ్ళని పంపటమా, ఏదో ఒక దానిలో పనివారై ఉండాలి. పనికి మాలినోళ్ళుగా ఉండకూడదు. ఇంతే సంగతులు. ఇంతవరకు ఈ మ్యాటర్ ఆపేస్తున్నా, టెన్షన్ పడవాకండి. వామ్మ ఇది మొదలు పెట్టేడికి ఎప్పటికీ అంతమైద్దు అని. ఇది అవసరమా అనవసరమా? ఎంతమంది ఒప్పుకుంటారు? థ్యాంక్ యూ. నా బిడ్డలందరికీ ఈ విధమైన అవగాహన ఉంది కనుకనే, అలా నేర్పుకోవటం జరిగింది కనుకనే ఒక్కొక్కళ్ళు అనేక మంది ఆత్మల రక్షణలో నడిపించారు. ఈరోజు కూడా అనేక మంది ఆత్మల రక్షణ కార్యం జరుగుతుందంటే ఆత్మల్ని వాళ్ళే సమకూర్చారు. మందిరంలోకి తీసుకొస్తేనే కదా, వాళ్ళు కష్టపడి ఆత్మని మందిరంలోకి తీసుకొస్తే నేను అందించే వర్తమానం వాళ్ళలో క్రియ జరిగి రక్షణ దాకా వస్తున్నారు. వాళ్ళ ఆత్మలు నడిపించకపోతే ఎట్లా కుదిరిద్ది? కాబట్టి నా బిడ్డల్లో ఈ భారం పడింది. ఇప్పుడు నా బిడ్డలకి నేను చెప్తున్నా కదా, నా సందేశాలు బాగా ఆకళింపు చేసుకున్న వాళ్ళకి అప్పుల బాధ, ఆర్థిక సమస్యలు, బలహీనతలు, ఇతర సమస్యలు ఏవి వాళ్ళని కలవరపెట్టవు, ఏవి వాళ్ళని కదిలించవు. ఎందుకంటే వీటన్నిటికీ సిద్ధపడే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే నేను శ్రమలు ఉండవు అని చెప్పను, శ్రమలకి ప్రిపేర్ చేస్తాను, నేను మెంటల్గా ప్రిపేర్ చేస్తాను. ఇవన్నీ నీకు ఉంటాయి, ఇవన్నీ డీల్ చేసుకుంటానే నువ్వు దేవుని పనిలో ముందుకు సాగాలి అని నేను అవగాహన కల్పిస్తాను. కాబట్టి నా బిడ్డలు ఎవరిని కూడా అవి అంతగా ఒత్తిడి చెయ్యవు. వాళ్ళు ఒత్తిడి అయ్యారు అంటే ఒక ఆత్మ రక్షించడం కోసమే ఒత్తిడి అవుతారు తప్ప ఇతర ఏ సమస్యను బట్టి కూడా ప్రెజర్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి 2 నేర్పాను. దేవునికి తెలియకుండా నీకు సమస్య రాలేదు. నీకు వచ్చిన సమస్య దేవుడు సీన్లోకి రానంత వరకే నీకు అది అసాధ్యంగా కనపడిద్ది. దేవుడు సీన్లోకి వచ్చిన తర్వాత అది అడ్రస్ కూడా కనపడదు. ఏమండి? దేవుడు సీన్లోకి దిగక ముందు నీకు అది అసాధ్యమైందిగా కనపడిద్ది. ఆయన సీన్లోకి వచ్చిన తర్వాత అడ్రస్ కూడా ఉండదు అనేది నా బిడ్డలకి నేను నేర్పిస్తాను కనుక వాళ్ళు ఆ విషయంలో ఏం కలత చెందరు. దేవా, ఇదిగో ఈ పరిస్థితులన్నిటిని బట్టి నీకే స్తోత్రమని కఠినమైన శ్రమలలో కూడా వారు దేవుని కోసం బతకడానికి తమను తాము అప్పగించుకున్నారు. అలాంటి ఆత్మీయ బిడ్డలే దేవుడు నాకు ఇచ్చాడు. త్యాగపూరితమైన మనస్సు, తగ్గింపు మనస్సు, దేవుణ్ణే ప్రేమించి, దేవుని సన్నిధినే ప్రేమించి, ఏ గుర్తింపు, ఏ ఘనత, ఏ గౌరవాన్ని లక్ష్య పెట్టని మనస్సు నా బిడ్డలకి దేవుడు నేర్పాడు. కనుకనే ఎన్నో ఆత్మల రక్షణ కార్యం జరిగింది. ఈరోజు ఈ మాట ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నూతన వ్యక్తులు కూడా వినాలని చెప్తున్నాను. మీరు కూడా అలా తయారు కావాలి. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము గలిగి సువార్త గింజలు, భారము గలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో
చల్లెడి వారిని దున్నిన ఎదలో చల్లెడి వారిని. అందరూ పాడండి. ఒకసారి మోకాళ్ళ మీద దిగుతామా? దేవా నన్ను ఆ విధంగా సిద్ధపరచని. అయిపోలే, టెన్షన్ పడవగలేమే, మోకాళ్ళే. ఆశ్చర్యంగా చూసినా అయిపోయింది వాక్యం అని. నేను ఎందుకు ముగిస్తా, ప్రార్థన చేస్తున్నాను. మోకాళ్ళ మీద దగ్గర అడగండి దేవుడిని. దేవా నీ దాసుని యొద్దకు నన్ను నడిపించావు. నిజమే, నీ దాసుడు చెప్పింది నిజమే ప్రభువా. నా మీద నీ ఏర్పాటు ఉంది, నన్ను నీకై వాడుకోవడానికి నీ చిత్తమైంది. అందుకే నా ప్రభా ఈ ఉపదేశంలోకి నన్ను నడిపించావు. నీకు స్తోత్రం. నీ కృప లేకపోతే నేను ఇక్కడ దాకా రాను ప్రభువా. ఈ పరిచర్యలో నేను పాలివాడిని, పాలిదాన్ని కాను. నన్ను తీసుకొచ్చి అటాచ్ చేసావంటే ఈ ప్రణాళిక ఉంది నా మీద. నీ దాసుడు చెప్పింది నిజం. నేను వెళ్ళనన్నా వెళ్ళాలి, లేదా వెళ్ళే వాళ్ళని పంపడానికి నా వంతు త్యాగం నేను చేయాలి. దేవా దయుంచి నన్ను కరుణించి నీ దాసుడు కోరినట్టే నన్ను కూడా నీ సేవకై సిద్ధపరచునాయన నన్ను అభిషేకించు. నాకున్న ఒత్తిళ్లు తొలగించు. నాకు ప్రశాంతత నీవు, నెమ్మది కలిగి నేను ఇంకా నీ సేవ చేయడానికి నాకు అనుకూలపరచు. ఇన్ని బంధకాల్లో ఉండి పరిగెత్తుతున్నా దేవా నీ సేవకై, ఇన్ని ఒత్తిళ్లలో ఉండి ఆత్మల రక్షణకై కష్టపడుతున్నానయ్యా. నువ్వు దయించి నా మీదున్న ఈ ఒత్తిళ్లు తీసేసి నాకున్న ఈ రోగాన్ని స్వస్థపరిచి, నా కిడ్నీలు బాగు చేసి, గుండె బాగు చేసి, లివర్ బాగు చేసి, మెదడు బాగు చేసి, కాళ్ళు చేతులు స్వస్థపరిచి, మోకాళ్ళు బాగు చేసి, నీకోసం పరుగులెత్తున్నట్లు, నీ రాజ్య విస్తరణకై పాటుపడినట్లు, నశించిపోతున్న ఆత్మలకు నీ రక్షణ సువార్తను ప్రకటించున్నట్లు, లోకమునకు నీ సిలువను చాటునట్లు నన్ను స్వస్థపరచుమో తండ్రి, స్వస్థపరచుమో తండ్రి, స్వస్థపరచుమో తండ్రి. అడుగు నాయనా, అడుగు అడుగు అడుగు. నా తండ్రి నీకు స్వస్థత కలిగిస్తాడు. అడుగు. ఇప్పటిదాకా లోకములో పాపములో బ్రతకడానికి అడిగావు, ఇప్పుడు యేసయ్య సేవ కోసం అడుగు. యేసయ్యా నీ సేవ చేయాలయ్యా, నీ సేవ చేయాలయ్యా. ఇప్పటికే చాలా టైం పాడు చేసుకున్నాను, పనికి మాలిన దాన్ని, పనికి మాలినోడిని. చాలా టైం పోగొట్టుకున్నాను, ఎంత విలువైన సమయం పోగొట్టుకున్నాను ప్రభా. ఎంతమంది సండే స్కూల్ పిల్లల్ని బాగు చేసేదాన్నో, బాగు చేసేవాడినో, ఎన్ని ప్రాంతాలు తిరిగేదాన్నో, ఎంతమందికి సువార్త ప్రకటించేదాన్నో, ఎంతమందికి సువార్త ప్రకటించేవాడినో. నా కాలం అంతా పాడు చేసుకున్నాను నాయన. ఇంకా పాడు చేసుకోదలుచుకోలేదయ్యా. నన్ను సిద్ధపరచు, నన్ను అభిషేకించమని అడుగు, బాగు చేయమని అడుగు, స్వస్థపరచమని అడుగు, బలపరచమని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి 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 వదిలిపోవాలి, రోగం తగ్గిపోవాలి. యేసయ్యా నీ కోసం నన్ను బాగు చేయి, నీ కోసం నన్ను స్వస్థపరచమని అడుగు. వ్యసనాల మీద జయమిమ్మని అడుగు, దురలవాట్ల మీద జయమిమ్మని అడుగు. నేను బాగుపడాలి, అనేకుల్ని బాగు చేయాలి. నా టైము వేస్ట్ కాకూడదయ్యా. నన్ను విడిపించు, బంధకాల్లోంచి విడిపించు, బలహీనతల్లో నుంచి విడిపించు. అడుగు అడుగు. అట్లనే అప్పుల గురించి కూడా అడుగు. అప్పుల సమస్యలు చాలా ఉన్నాయి ప్రభా. నాకు మెంటల్ టెన్షన్ ఉంది ప్రభా, మానసిక ఒత్తిడి ఉంది నా ప్రభా. నీ దాసుడు వర్తమానం అందిస్తుంటే, నీ స్వరం వినబడుతుంటే ఏడుపు వస్తుంది. నీ కోసం చేయాలనే ఆరాటం ఉంది. ఆత్మలు నశించిపోతున్నాయన్న దుఃఖం ఉంది, చింత ఉంది. కానీ వెళ్ళలేకపోతున్నా ప్రభా. నా బాధ్యతలయ్యా, నాకున్న అవసరాలయ్యా, నాకున్న అప్పులయ్యా, సతమతం అయిపోతున్నాయ్యా. అయ్యా అయ్యా, ఇంత ఒత్తిడిలో ఉండి కూడా నాకు చేతనైనంత మట్టుకు చేస్తున్నాయా నీ పని. నా చేతనైనంత మట్టుకు ప్రకటిస్తున్నాయా నిన్ను. నాకు చేతనైనంత మట్టుకు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాయా ఇతరులకు, ఆత్మ రక్షించడానికి ఆరాటపడుతున్నాయా. కానీ నాకు ఈ ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి ప్రభువా, ఈ ప్రెజర్స్ ఎక్కువైపోయినాయి ప్రభువా. ఊపిరి తీసుకోలేకపోతున్నాయ్యా. అయ్యా అయ్యా, నువ్వు జోక్యం చేసుకొని నాకు నెమ్మదిని ఇవ్వగలిగితే ఇంకా ఫ్రీగా చేయగలుగుతా ప్రభా నీ పని. అయ్యా ఇది తప్పైతే నన్ను క్షమించు నాయన, ఇది న్యాయమే అయితే దయచేసి నెరవేర్చయ్యా. నాకు ఈ మెంటల్ టెన్షన్స్ తీసేనాయన, ఈ అప్పుల బాధలు తీసేనాయన, ఆర్థిక సమస్యలు తీసేనా. అయ్యా నువ్వు పనికి పూనుకోనంత వరకు ఇవన్నీ నాకు అసాధ్యంగా కనపడతాయి ప్రభువా. అయ్యా నువ్వు పనికి పూనుకున్నప్పుడు అవి కంటికి కూడా కనపడవు, అసాధ్యం అన్నదిగా అడ్రస్ కూడా ఉండదు నాయన. నువ్వు పనికి పూనుకున్నప్పుడు సాధ్యంగా అందంటూ ఏది ఉండదు నాయన. నువ్వు పనికి పూనుకోనంత వరకు అన్నీ అసాధ్యంగా కనపడతాయి. నువ్వు పనికి పూనుకున్నప్పుడు సాధ్యంగా అంది ఏది ఉండదయ్యా.
మా బిడ్డల్ని విడిపించు నాయన, తెగుళ్ళ నుంచి విడిపించు, జబ్బుల నుంచి విడిపించు, వ్యాధుల నుంచి విడిపించు, అప్పుల నుంచి విడిపించు, శరీర క్రియల నుంచి మమ్మల్ని విడిపించు, మా బిడ్డల్ని విడిపించు నాయన. ఉరికి నీ పని చేయ ఆరోగ్యమీ అయ్యా. యజమానుడా, నీ చిత్తం మెరిగి బిడ్డలు మేము నడుచుకున్నట్లు మమ్మల్ని తేజరిల్ల చేయయ్యా. సేవకులు ఉన్నారు ప్రభువా, ఒక మందిరం ఒక సంఘం అన్నట్టు ఆగిపోకుండా అనేకులు శిష్యులుగా తయారు చేయటానికి, వ్యవహారాన్ని నేర్పడానికి, త్యాగమును, ప్రేమను, ప్రార్థనను, భక్తిని నేర్పడానికి, ఉపదేశము నేర్పడానికి ప్రతి దైవజనుడికి చిత్తశుద్ధి కలిగించయ్యా. ఒక మందిరాన్ని ఒక సంఘమునే కాదయ్యా, అనేక మందిరాలు నిర్మించాలి, అనేక సంఘములు కట్టాలి, ఆ సంఘములు మందిరాలు నిర్మించాలి. ప్రతి దైవజనుడికి అనేక ప్రాంతాలకు నేను సంఘమును వ్యాపింపజేయాలన్న లక్ష్యమీ అయ్యా, భారమీ అయ్యా, పట్టుదలయ్యా. అయ్యా, మా బిడ్డలందరినీ బలపరిచి ఇప్పటికే నీ సేవ చేస్తున్న వారిని, ఇప్పటికే ఆత్మల రక్షణలోకి నడిపించిన వారిని బట్టి నీకు వందనాలయ్యా. వాళ్ళు నీ పని చేయకుండా అడ్డగించే దయ్యపు కార్యాలు నాశనమైపోవాలి ప్రభువా. వాళ్ళు నీ కోసం భారం కలిగి పరిగెత్తకుండా వాళ్ళని అడ్డగింప చూసే సైతాను కుట్రలు, నిరాశ పుట్టించే దయ్యం, సమస్యలను కల్పించే దయ్యం, రోగాలు కలిగించే దయ్యం, మమ్మల్ని పరిగెత్తి నీ పని చేయకుండా అడ్డగింపడానికి తప్పుడు ఆలోచనలు కలిగించే దయ్యమా, యేసునామములో వెళ్ళిపో. సైతాను కార్యాలు నాశనం అవ్వాలి. ఆ మకరము, ఆ వంకర సర్పము పొడవబడాలి యేసునామములో. మాకందరికీ కృపనివ్వయ్యా, భారం ఇవ్వయ్యా. సేవ చేయించుకోయా, మా చేత నీ పని చేయించయ్యా. లేకపోతే మా బ్రతుకు అర్థమైంది తండ్రి, మా జన్మకు అర్థమైంది. నిష్ఫలం అయిపోవటం నీ చిత్తం కాదు కదా. ఫలించేటువంటి కొమ్మల వలె ఉండాలి కదా, అది కదా నీ చిత్తం. ఫలించే కొమ్మల్లాగా మమ్మల్ని దీవించు. మా పిల్లల్ని, యవన బిడ్డల్ని కూడా దీవించు, యవనస్తురాళ్ళని దీవించు. యవనస్తులు ఈరోజు లోకాన్ని చూసి లోకం పోకడలో వెళ్ళడం కాదయ్యా, లోకం పోకడలో వెళ్ళడం కాదు. లోకానికి వేరై పాడైపోతున్న లోకాన్ని పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి యోధులైన పనివారులుగా యవన బిడ్డల్ని సిద్ధపరచు ప్రభువా. యవన బిడ్డల్ని సిద్ధపరచు. చిన్న చిన్న వయసుల నుంచే భక్తిలో పెంచు. ఆత్మీయత నేర్పు, పవిత్రత నేర్పు, పరిశుద్ధత నేర్పు, భక్తి నేర్పయ్యా. వారి చదువుల్ని కూడా బ్లెస్ చేయతండి, వారి స్టడీస్ని బ్లెస్ చేయతండి. వారిని ఉద్యోగాలు ఇచ్చి ఆ పదవుల్లో పెట్టి వాడుకుంటావా, డబ్బులు ఇచ్చి అది సేవకై ఇచ్చేటట్టు వాడుకుంటావా, లేకపోతే వాళ్ళనే నీ సేవకు తీసుకుంటావా? ఏ విధంగా చేయాలనుకున్నావో చెయ్యయ్యా. ఏ విధంగా నీ పని జరిగించాలనుకున్నావో జరిగించయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతి, మహిమ, ఘనత నీకే ఆరోపిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. రైట్, మంచి ప్రార్థన చేశారు. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ప్రార్థన చేశారా? ఎంతమంది చేశారు మంచి మనసుతో? లైవ్లో ఉన్న బిడ్డలు కూడా చేశారా?